నమస్కారం. జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు తనూజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా కన్నుల పండుగగా గరుడ వాహన సేవ. టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్. కొప్పోలు టిట్కో గృహాల నిర్మాణాలను పరిశీలించిన ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత. ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో వెంచేసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామివారి సన్నిధి యందు శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారికి జరిపించిన గరుడ వాహన సేవ భక్తిరసభరితంగా సాగింది. శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన గరుత్మంతునిపై శ్రీనివాసుడు ఆసీనులై భక్తకోటికి అనుగ్రహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ముందుగా గరుడారూఢుడై భక్తులను అనుగ్రహించడానికి నగరోత్సవానికి బయలుదేరిన వెంకటేశ్వరునికి ప్రత్యేక ఉపచారాలను, విశేష హారతులను అందజేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి నగరోత్సవాన్ని ఆద్యంతం వేడుకగా జరిపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు సిద్ధా రాఘవరావుతో పాటు శ్రీ వెంకటేశ్వర భక్త బృందం కమిటీ సభ్యులతో పాటుగా భక్తులు విశేషంగా పాల్గొని కలియుగనాథుని అనుగ్రహానికి పాత్రులయ్యారు. पादपद्मं पद्मं प्रवज्ये वासुदेवाय नमः, विष्णुनाय नमः, अनिरुद्धाय नमः, पुरुषोत्तमाय नमः, महालक्ष्मी देवता अनुग्रह परुति स्वामिनः वेंकटेश्वर देवता नमो वाजे याजोदिताय वाजस्वलेन वर्षिभ्यां प्रवृद्ध्यां स्वामानां रवेश्वरेण वाजमुद्यासं दिवामृतां दृष्टां देवें वदित्ये भुवनं वदित्ये रामदित्ये 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 मधुवद्यानि मधुवदित्यानि मधुवदें देवेभ्यां वाजमुद्यासं दुष्टोनिर्शान्ति शान्ति शान्ति
శతమానం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతంతే ధమాయో రాయి ధమాయ ధనే ధనం హేతు సదాం దేవి వివాహస్వామి పరిపూర్ణ యోగ్య శ్రీ శ్రీనివాసస్వామి దేవత పరిపూర్ణ అనుగ్రహ సిద్ధిరస్తు. ఒంగోలు నగర పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో నిర్మించిన 4128 టిట్కో గృహాలు పెండింగ్ పనులను పూర్తి చేయకుండా వైసీపీ ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేసిందని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే టిట్కో గృహాలను పూర్తి చేసి మౌలిక వస్తువులు కల్పించి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా చింతల్ గ్రామం నందు నిర్మించిన టిట్కో గృహ సముదాయాల వద్ద టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని టిట్కో లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ వచ్చేది తెలుగుదేశం మరియు జనసేన పార్టీల ప్రభుత్వం ఖచ్చితంగా 6 నెలల్లో పూర్తి చేసి ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందజేస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమాన్ని గాలికి వదిలేసి ప్రజలను దోచుకోవడం దాచుకోవడమే లక్ష్యంగా నాయకులు పేటరేగిపోతున్నారని విమర్శించారు. ప్రశ్నించిన వారిపై దాడులకు దిగడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. రానున్న రోజుల్లో వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు, టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రజావుగా కన్న కొడుకులాగా చూస్తున్నావుగా తోబుట్టువు కంటే ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కోసం వచ్చినారు. వాళ్ళందరికీ మనం చేయాల్సిందేదో స్క్వేర్ ఫీట్ హౌసెస్ అయితే ఈ 6,000 కాకుండా ఉన్నాము. కానీ ఇప్పుడు అసలు ఇబ్బంది కంటే ఇంకా ఘోరంగా తయారవుతుంది. ఏం చెప్పాలో సర్కారు తప్పకుండా ఉండాలి. థ్యాంక్ యూ సార్. నేను పుట్టిన దగ్గర నుంచి మా నాన్న మా అమ్మ వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకే మేము వేసేది. ఎవరు ఎన్నన్నా చెప్పుకోనిండి, నన్ను ఏమైనా చేసినా మీరు మా ఇంటికాడికి వచ్చినప్పుడు మా అవసరాలు. ముఖ్య నాయకులు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ,
అదేవిధంగా ఎవరైతే ఈరోజు లబ్ధిదారులు మన కళ్ళ ముందే, అందుకే ఈ ప్లేస్లోనే పెట్టాం, ఎందుకంటే ప్రతి ఒక్కరిది ఒక బాధ్యతగా, ఇందాక మన వాళ్ళు మాట్లాడినట్టు కొంతమంది ఏమో నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చారు, కొంతమంది అప్పు తీసుకొచ్చి వడ్డీకి తీసుకొచ్చి డబ్బులు పెట్టారు. ఏదో సొంత కళ నెరవేరటానికి ఏదైతే పెట్టారో ఈ కళ్ళ ముందు కనపడాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఇక్కడ ఏర్పాటు చేశాం. దీనికి లబ్ధిదారులు వచ్చిన వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం దగ్గర ఎప్పుడో పెట్టేవాళ్ళం, మీకు భరోసా ఇచ్చేవాళ్ళం, కానీ చూద్దాం ఏదైనా చేస్తారేమో, వాళ్ళకి మంచి మనసు ఆ భగవంతుడు ఇస్తాడేమో అని చెప్పి మేము కూడా ఎదురు చూసాం. లాస్ట్కి వచ్చింది, ఇంకా రేపు వచ్చే నెలలో నోటిఫికేషన్ రాబోతూ ఉంది. దానికోసం చూసిన తర్వాత ఈరోజు ఒకసారి వాళ్ళందరూ కూడా ఎంతోమంది, నేను ఎందుకంటే ఈ మధ్య డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు చాలామంది కూడా మేము డబ్బులు కట్టామయ్యా మాకు ఇల్లు ఎట్లా అని చెప్పేసి కొంతమంది అడుగుతూ ఉన్నారు. దానికోసం అని చెప్పేసి ఒకసారి తెలియపరదాం, భరోసా ఇవ్వటానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దానికి అందరూ కూడా కమిటీలు వేసుకొని డివిజన్ మహిళలు కానీ పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా ఎవరెవరు లబ్ధిదారులు అందరికి కూడా తెలియపరిచి ఈరోజు అందరం కూడా ఇక్కడ కలుసుకోవటం చాలా సంతోషం అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి మనం గమనించుకుంటే 2014-19 ఆ టైంలో మనం తెలంగాణ నుంచి బైఫర్కేట్ అయ్యాం. మన ఆంధ్రాకి సపరేట్ రాజధాని రావటం, మనం బయటికి రావటం, 16,000 కోట్ల లోటు బడ్జెట్ తోటి అటు తెలంగాణ స్టేట్ మనల్ని బయటికి పంపటం, ఇవన్నీ కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయాలు. దానికోసం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండే బడ్జెట్లో ఇబ్బందులు ఉండే పరిస్థితుల్లో ఏదో విధంగా మన ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనే ఉద్దేశంతో మనం లేఅవుట్ పట్టాలు కానీ ఇవన్నీ కూడా ఇస్తే దానికంతా కూడా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడుండే ల్యాండ్ రేట్లు కూడా ఎక్కువగా ఉన్నాయి. దానికోసం మనం హౌసింగ్ కట్టించేసి హౌసింగ్ ద్వారా వాళ్ళ సొంత ఇల్లు వాళ్ళ కళ నెరవేర్చేటట్టు చేద్దాం. దాంట్లో మినిమమ్ ఎంత ఖర్చు అవుతుందో 3 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు దానికి ఒక 50,000 1,00,000 రూపాయలు వాళ్ళది కూడా స్పాన్సర్ చేసే విధంగా ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఈ టిట్కో హౌసెస్ను కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేయటం జరిగింది. దానికోసమే మన రాష్ట్రంలో దగ్గర 3,20,000 ఇల్లుని మనకు అన్ని జిల్లాలలో కూడా మనకు శాంక్షన్ చేశారు. దాంతోపాటు దగ్గర 46,000 కోట్లని దానికి శాంక్షన్ 4,600 కోట్లని ఆ రోజు దీనికోసం అని చెప్పేసి టిట్కో ఇళ్ళ కోసం అని చెప్పి ఖర్చు పెట్టడం జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత నేను మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను అప్పుడుండే ప్రచారాలకు వచ్చినప్పుడు కానీ కొన్ని ఏరియాలకు వచ్చినప్పుడు కానీ మేము 3,000కి 4,000కి 5,000కి బాడుగులు కొంటున్నాం, మాకు ఎక్కడో అక్కడ స్థలం ఇప్పిండి అని చెప్పి చాలామంది కూడా ఆ రోజు అడగటం జరిగింది. దాని తర్వాత నేను కూడా మన చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వెంకయ్యనాయుడు గారు ఉంటే ఆయనతో కూడా మాట్లాడి దగ్గర 16,000 ఇళ్ళు మన ఒంగోలు హెడ్ క్వార్టర్ మనకి చేయటం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. దాని తర్వాత మనకి ల్యాండ్ లేదు, ఇది ఒక్కటే 1,500 ఎకరాలు 15 ఎకరాలు దీనికి ఒక్కటే మనకి గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఆ తర్వాత ఒక 50 ఎకరాలు కొప్పోల దగ్గర అక్కడ తీసుకున్నాం. తర్వాత 80 ఎకరాలు కొప్పోల దగ్గరే దాన్ని కూడా అలాట్ చేయడానికి దాన్ని కూడా అగ్రిమెంట్లు వేసి దాన్ని కూడా తీసుకోవాలని చెప్పేసి దాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళాం. కాకపోతే అది లాస్ట్లో లేట్ అవ్వటం వల్ల ఆ 80 ఎకరాలు ఆగితే 50 ఎకరాలు ఇదొక 15 ఎకరాలు మొత్తం 65 ఎకరాలలో శాంక్షన్ చేసి ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఎల్ఎన్టీ వాళ్ళకి కన్స్ట్రక్షన్ ఇవ్వటం కూడా జరిగిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే కన్స్ట్రక్షన్ బాగుండాలని, కన్స్ట్రక్షన్ రేపు వచ్చినా కూడా ఇబ్బంది రాకుండా ఉండటానికి అలాంటి మంచి కంపెనీలకి ఆ రోజుల్లో టెండర్కి పిలిచి వాళ్ళందరూ కూడా ఇచ్చారు. మేము ఆ రోజు ఉండే పరిస్థితుల్లో రైతుల్ని చాలా కన్విన్స్ చేసి రైతుల దగ్గర వాళ్ళని ఒప్పించి వాళ్ళ దగ్గర ఈరోజు స్థలం కూడా 50 ఎకరాలు దాన్ని తీసుకొని ఈరోజు ఈ టిట్కో హౌసెస్ కూడా కట్టడం జరిగిందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ విధంగా మనం దగ్గర మనకి ఇక్కడికి వచ్చే లోపలికి 1,392 ఇక్కడ, అదేవిధంగా 2,736 కొప్పోల దగ్గర అది ఏదైతే అయిందో అది, ఈ రెండు కూడా 75% మనం కంప్లీట్ చేసాం. ఆ రోజుండే పరిస్థితుల్లో మనకి టైము ఇంకా నెక్స్ట్ కానీ గవర్నమెంట్ వచ్చి ఉంటే ఈరోజు అందరూ కూడా మీ సొంతంలో ఇంట్లో ఉండేవాళ్ళు.
మళ్ళీ మన గవర్నమెంట్ రాకపోవటం, ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ కూడా అర్థమైంది. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో మనం ఎంతో దీనికి తగ్గట్టుగా దానికి కావాల్సిన డబ్బులు కూడా మనం తీసుకొచ్చి ఆ రోజు నేను కూడా ఫాలో అప్ చేస్తా. ఇంతవరకు 75% వరకు ఈ ఇల్లు కట్టించి మనకి ఇద్దామని చెప్పి కూడా మేము ప్రయత్నం చేసాం ఆ రోజుల్లో. ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా మనం అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను మొన్న ఒక డివిజన్లో మన పార్టీ అతను వాళ్ళ మదర్ బాగలేదంటే చూడటానికి పోతే అతనికి వాళ్ళు కూడా లోన్ తీసుకున్నామని చెప్పారు. మళ్ళీ టిట్కో హౌస్లో డబ్బులు కట్టింది కాకుండా మళ్ళీ ఈ లోన్ తీసుకొని లోను ద్వారా కూడా ఈరోజు ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి లోన్ ప్రతి వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి మేము దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఈరోజు ఎంతోమంది కూడా మనకి దగ్గర మనం చూసుకుంటే 7 కోట్ల వరకు బ్యాంకు లోన్లు ఇప్పించారు. ఈరోజు 7,73,00,000 బ్యాంక్ లోన్లు ఇచ్చారు. దానికి 479 మందిని ఈ వాలంటీర్స్ని పెట్టి బెదిరించి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి సంతకాలు పెట్టించి వాళ్ళ చేత మళ్ళీ లోన్లు కూడా బ్యాంకుల్లో తీసుకోవటం కూడా జరిగింది. దాన్ని కూడా ఆ రోజే నేను ప్రెస్ మీట్ పెట్టి దానికి తీవ్రంగా ఖండించాం. ఎందుకంటే వాళ్ళు చాలా పేదవాళ్ళు, 500 రూపాయలు, 12,500 రూపాయలు, లేకపోతే 25 రూపాయలు వాళ్ళు చాలా కష్టంతో వాళ్ళు కట్టుకుంటే దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ లోన్లు తీసుకొని లోన్లు మళ్ళీ వడ్డీలు కట్టేటట్టుగా వాళ్ళ మీద భారం వేయటం ఎంత బాధాకరం అని చెప్పేసి ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టాం. ఈ రకంగా ఈ గవర్నమెంట్ దాని మీద 4,000 కోట్లు మన స్టేట్లో అవి కూడా మింగేశాడు ఈ జగన్ రెడ్డి. ఆ తర్వాత మన దగ్గరికి వచ్చే లోపల ఇక్కడి నుంచి 7 కోట్ల రూపాయలు దాన్ని కూడా తినేశారు. ఈరోజు దాన్ని కనీసం లోన్ కట్టారు. లోన్ కట్టిన తర్వాత అయినా కూడా కనీసం ఒక పనన్నా ఏదన్నా తీసుకొచ్చి ఇదిగో మీరు ఆ డబ్బులతోటి ఆ బ్యాంకులో తీసుకున్న డబ్బులతోటి ఇదిగో ఈ పనులు చేస్తున్నాం, ఈ పనులు స్టార్ట్ అయినాయి, మీకు తొందరలోనే మీకు ఇస్తాము అనేదన్నా కూడా ఉంటే మనం సంతోషపడాల్సిన అవసరాలు ఉంటాయి. ఈరోజు పూర్తిగా డబ్బులంతా కూడా ఇంకో దానికి డైవర్ట్ చేసి ఎక్కడా కూడా స్టేట్లో ఒక ప్లేస్లో కూడా ఎక్కడా కూడా డబ్బులు ఇచ్చిన రూపాయి పాపాన ఈరోజు ఈ జగన్ రెడ్డి చేయటం జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇది మనకి చాలా దారుణమైన పరిస్థితి ఈరోజు ఈ టిట్కో హౌసెస్లో తీసుకొచ్చారు. కాబట్టి మనం అందరం కూడా ఆలోచించుకొని రాబోయే రోజుల్లో మనం ఏ విధంగా చేసుకోవాలా ఏందనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మాటలు చెప్పారు. మనకి నవరత్నాలను పెట్టి రకరకాలుగా అన్ని విషయాలు ఏదో పెట్టాడు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళని చదివిస్తానన్నారు, మదిని నిషేధం అన్నాడు. మళ్ళీ అదేవిధంగా మనకి అనేక కార్యక్రమాలు మేము చేస్తామని చెప్పి 100 రకాలుగా మాయ మాటలు చెప్పేసి ఈరోజు అందరూ కూడా జనాలు నమ్మి ఒక్కసారి అవకాశం అని 151 సీట్లు ఆయనకి ఈరోజు ఇస్తే ఆయన ఈరోజు ఏం చేశాడనేది కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. అతను అందులో మన ప్రజలు కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఏంటంటే దగ్గర 16 కేసుల్లో ముద్దాయి, దగ్గర 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి, అలాంటి వ్యక్తిని నమ్మి అందరూ కూడా ఓట్లేసి గెలిపించి ఈరోజు మన నెత్తి మీద మనం చేపెట్టుకునే పరిస్థితులు ఈరోజు ఈ రాష్ట్రంలో తీసుకొచ్చారు. ఈరోజు 20 సంవత్సరాలు ఈ రాష్ట్రం వెనకపోవడం జరిగింది. నిత్యావసర వస్తువులు ఏ విధంగా ఉన్నాయో ధరలు మహిళలందరూ కూడా మీ అందరూ కూడా తెలుసు. గ్యాస్ రేట్లు ఏంటి, పెట్రోల్ రేట్లు ఏంటి, 18 సార్లు కరెంట్ రేట్లు పెంచాడు. కరెంట్ రేట్లు పెంచినప్పుడల్లా కూడా దాని పెన్షన్లు కూడా చాలామందికి తీసేశాడు. కరెంట్ రేట్లు పెరిగినాయి అని చెప్పి ఉండేవాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళకు కూడా మేమంతా ఆ రోజు 0 లెవెల్ చేసాం. ప్రతి ఒక్క లబ్ధిదారులకి పెన్షన్లు అంతా ఆ రోజు ఇస్తే దాన్ని మళ్ళీ కరెంటు బిల్లు ఉంది, మీకు మోటార్ సైకిల్ ఉంది, లేకపోతే మీకు కారు ఉంది అని చెప్పేసి దాన్నంతా కూడా పెన్షన్లు కూడా ఈరోజు చాలామందికి తగ్గించారు. ఆ రోజు బాబు గారి ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళకు ఒక 3,000 రూపాయల్లో ప్రతి ఒక్కరు కింద కూలి పని చేసుకునే కాడి నుంచి వ్యాపారస్తుల కాడి నుంచి ఉద్యోగస్తుల కాడి నుంచి అందరూ కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఎప్పుడు ఈ దరిద్రం పోద్దా అనేది కూడా ఈరోజు కాసుకొని ఉండే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అనేక కార్యక్రమాలు ఆ రోజు తెలుగుదేశం టైంలో ఈరోజు మనం ఒకసారి ఆలోచించుకుంటే పేదలు చాలామంది కూడా వాళ్ళ పిల్లల్ని చాలా ఇబ్బందులు ఉన్నా కూడా చదివించి వాళ్ళంతా కూడా ఈరోజు కంప్లీట్ చేసి వాళ్ళు ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి ఎంతోమంది బయటకు వస్తే దానికి జాబ్ క్యాలెండర్ అన్నాడు. ప్రతి ఏటా కూడా ఎన్నో లక్షల మందికి నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పాడు. ఈ రోజుకి ఒక్కరికి ఉద్యోగాలు ఇప్పిలా.
ఆ పిల్లలేమో వాళ్ళంతా కూడా ఒకరొకరు స్నేహాలతోటి ఈరోజు గంజాయి వేరే అలవాట్లకు అలవాటు పడే పరిస్థితులు ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా. ఈరోజు మద్యం ఒక కంపెనీ మద్యం కాదు, అన్నీ అతను జేమే బ్రాండ్ పెట్టుకొని మద్యం కూడా ఆయన లిక్కర్ పెట్టుకొని ఆయన లిక్కర్ ద్వారా చీప్ లిక్కర్ అమ్ముతా మొత్తానికి ఈరోజు ఎంతోమంది ఈ లివర్లు కిడ్నీలు పాడైపోయి చనిపోవటం కూడా ఈరోజు మన రాష్ట్రంలో ఎంతోమందిని చూసామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీ బజార్లు మీ డివిజన్స్లో కూడా మీ అందరికి కూడా అర్థమవుతూ ఉంటుంది పరిస్థితి ఏంది, ఏ విధంగా ఈరోజు ఈ మద్యం తాగిన వాళ్ళు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారో కూడా మనం గమనించుకోవాలి. ఇలాగ 100 రాష్ట్రాన్నంతా కూడా సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఇంటికి పరిమితమయ్యాడు. అతను ముఖ్యమంత్రి అయిందే దోచుకోవడానికి వచ్చాడు, ఆయన దోచుకున్నాడు. ఈరోజు 11 లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చాడు ఈ రాష్ట్రానికి. అప్పు తీసుకొచ్చి ఏం చేశాడు అనేది ఇంతవరకు క్లారిటీ లేదు. రోడ్లు చూస్తే రోడ్లు అధమానంగానే ఉన్నాయి. ఇట్లాంటి ప్రాజెక్టులు చూస్తే ప్రాజెక్టులకు ₹1 పెట్టలా. కొప్పలు రోడ్డులో వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా పేదలకు ఇవ్వబోతున్న టిట్కో గృహాలను నగర మేయర్ గంగాడ సుజాత, నగర కార్పొరేటర్లు మరియు వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. స్వయంగా మేయర్ గంగాడ సుజాత టిట్కో ఇళ్లను పరిశీలించి స్థితిగతులను తెలుసుకొని ప్రజలకు నివాసయోగ్యానికి బాగా ఉపయోగపడుతుందని తెలియజేశారు. ఈ టిట్కో గృహాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, కాలువలు, కరెంటు పనులు 1 నెల సమయంలో పూర్తి చేసి లబ్ధిదారులకు ఫిబ్రవరి నెలలో అందజేస్తామని తెలిపారు. నేను ఇచ్చిన మాటకి నేను పూర్తి చేసి ఇవ్వాల్సిందే. అంతేగాని మా గవర్నమెంట్ సగం పని చేస్తే తర్వాత వచ్చిన గవర్నమెంట్ పూర్తిగా ఇంకో పని చేస్తారని చెప్పి వాళ్ళు ఆ రోజు చెప్పలేదు కదా. మేము సగం పని చేస్తాం, మిగతా తర్వాత గవర్నమెంట్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ మిగతా పని పూర్తి చేసి ఇస్తారని చెప్పినట్లయితే బాగుండేది. మొత్తం మేమే చేసి ఇస్తామన్నా కూడా వాళ్ళు చేసి ఇవ్వాలి. అదంతా అధికారం శాశ్వతం, మరి శాశ్వతమనే కదా వాళ్ళు ఆ రోజు వాళ్ళు మాట్లాడేది అధికారం మాకే శాశ్వతం కాబట్టే కదా ఇప్పుడు 4,000 మందికి ఎలిజిబుల్ ఉండే ఇళ్ల స్థలాలకో లేకపోతే ఇళ్లకో మరి 16,000 మంది దగ్గర ఎందుకు డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు? అలాగే మరి కలెక్ట్ చేసిన వాళ్ళు ఆ డబ్బులు ఏం చేశారు? ప్రజలకు ఇచ్చారా? ఎందుకు అది టీడీపీ వాళ్ళని అడగాలి. టీడీపీ వాళ్ళు ఎందుకు నిర్మించలేకపోయింది, ఎందుకు ఇవ్వలేకపోయారు 5 ఏళ్లలో అని చెప్పేసి టీడీపీ వాళ్ళని అడగాలి. కానీ అంతేకాదు ఇంకొక మాట ఏంటంటే ఈ రోజున ఇప్పుడు ఏదైతే ఇక్కడ 500 రూపాయలు కట్టించుకొని ముందు వాళ్ళకి ఇల్లు ప్లాట్ అలాట్ చేశారో ఆ 500 రూపాయలు కట్టిన వాళ్ళు జీవితకాలం 20 సంవత్సరాలు నెలకి 2,000 రూపాయలు చెప్పిన బ్యాంకులో నుంచి కట్టాలి. లోన్ లాగా కట్టాలి, అంటే రెంట్ లాగా కట్టాలి, లోన్ లాగా కట్టాలి. కానీ మా గవర్నమెంట్ అలా చేయలే. మా గవర్నమెంట్ చేసింది ఏమిటంటే ₹1 60% మాత్రం కంప్లీట్ అయింది మేడం చింతల్లో. అంతే మేడం. మా గవర్నమెంట్ ₹1 అందరికి రిజిస్ట్రేషన్ కూడా ఆల్రెడీ చేస్తున్నది. 1-2 నెలల్లో పూర్తి చేసి పేద ప్రజలకు అందరికీ కూడా ఇవ్వడానికి మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూసినట్లయితే ఆ క్వాలిటీ కానివ్వండి, అలాగే ఆ డిజైన్ కానివ్వండి అంతా మీరు చూసినట్లయితే నిజంగా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇది వాళ్ళు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో వరకే వాళ్ళు చేసి వదిలేస్తే మిగతా అంతా చేసింది మనమే. డిజైన్లు అంటే ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన డిజైన్లు మనం పూర్తి చేస్తున్నాము.
ఇప్పుడు వీళ్ళందరూ కూడా పేద ప్రజలు, అంటే సింగిల్ బెడ్రూమ్ హౌస్ హోల్డర్స్ అనమాట. కానీ దీన్ని మనం ఓన్లీ ఫౌండేషన్ వరకు వేసి వదిలేశారు, కానీ మిగిలినంత స్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తాం మనం. కానీ డిజైన్లు వాళ్ళు వేసిన డిజైన్లే మనం పూర్తి చేసి ఇస్తున్నాము. ఇప్పుడు అదే విధంగా అక్కడ 60% పూర్తి చేసామంటున్నారు కదా, ఇప్పుడు మనోళ్ళు చెప్పినట్టు. ఇప్పుడు మేము 60% దాన్ని కూడా మీరు 40% కంప్లీట్ చేస్తే అది కూడా అయిపోయేది కదా. దాని మీద దృష్టి పెట్టుకుని ఇక్కడే ఎందుకు పెట్టారని? ఎందుకంటే అది అక్కడ ఏమైందంటే బాగా లో లెవెల్లో కట్టడం జరిగింది. కానీ ఇది కాస్త హైట్ ఉంది. రేపొద్దు నేను వర్షాలు తుఫాన్లు ఏదన్నా వచ్చినా సరే మనకి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ అక్కడ ఏం చేశారంటే ఈ రోజు కూడా పోయినట్లయితే అక్కడ చూడండి, అక్కడ అంతా కూడా నీరు నిలబడిపోయి ఉన్న పరిస్థితి. అంటే మనము ఎవరికి పేదవాళ్ళకి ఏదో నామకే వాస్తే ఇచ్చామన్నట్టుగా కాకుండా ఇచ్చిన పని విషయంలో కూడా నిబద్ధత ఇవ్వాలి. నీళ్లు వస్తున్నాయి కాబట్టి నీళ్ళు రాకుండా డ్రైనేజీ లైన్ అంతా కూడా మెయిన్గా ఏంటంటే మనం చేయాల్సిన పని డ్రైనేజీని సక్రంగా కట్టి ఉండాలి. మరి గత గవర్నమెంట్ అభివృద్ధి అంతా మాదే అని చెప్పేసి డ్రైనేజ్ అన్ఈవెన్గా కట్టి రోడ్లేమో డౌన్లో కట్టారు, డ్రైనేజ్లు ఏమో ఎత్తులో కట్టారు. అవి కూడా చూడండి మీరు కాస్త, మీరు అలాంటివన్నీ చూసి చేయాలి. అందుకే కదా ఇప్పుడు అన్ని మేము సరి చేస్తున్నాం కదా, ఇప్పుడు అన్ని కూడా మేము సరి చేస్తున్నాము. ప్రతి విషయంలో కూడా పేద ప్రజలకు అండగా ఉండేది వైసీపీ గవర్నమెంటే. అలాగా మీరు కనుక ఉన్న విషయాన్ని ఉన్నట్టుగా మరి మీడియా వాళ్ళు చూపించలేకపోవడం మా దౌర్భాగ్యం. ఒకటండి, ఇలాంటి ప్రదేశాల్లో ఇల్లు కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ ఒక నోటిఫికేషన్ పంపించింది. అయినా కూడా టీడీపీ గవర్నమెంట్లో ఈ కన్స్ట్రక్షన్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఆ రకంగా కూడా కన్స్ట్రక్షన్కి అనువుగాని ప్రదేశాల్లో కట్టడము, అలాగనే సరైన ఫౌండేషన్ కూడా వేయలేకపోవడం వల్లనే మేము దాన్ని ఆపేసాము. మేము కరెక్ట్గా ఇక్కడ మీరు చూసినట్లయితే ఎంత ప్లాన్డ్గా ఉన్నది ఒకసారి చూడండి. చూసి నీళ్ళు ఎందుకు ఇప్పుడు రోడ్లు అంతా ఫార్మేషన్ ఇప్పుడు చూడండి, రేపొద్దున మనము వీళ్ళకి హౌస్ ఇచ్చే నాటికి ఇక్కడ రోడ్లు ఫామ్ చేసి పైప్ లైన్ వేసి కరెంట్ ఇచ్చిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడండి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలపై దాడులు చేస్తూ నిర్బంధాలను ప్రయోగిస్తుందని దాని నుంచి రక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జనవరి 2వ తేదీన ఒంగోలు అంబేద్కర్ భవన్లో దళిత సదస్సు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ రెడ్డి తెలిపారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అణగారిన వర్గాలపైనటువంటి దళితులను వారి సమస్యలపై గళం విప్పుతుంటే బీజేపీ అణచివేస్తుందని, వారిపై జరిగిన దాడులకు చర్చించేందుకు దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు రాష్ట్ర పర్యటన జరుగుతుందని, అందులో భాగంగా 2వ తేదీన ఒంగోలు రావడం జరుగుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన ప్రజలందరూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఒక్కటే రక్షణ కల్పిస్తుంది. 2వ తారీఖున జరిగే సదస్సుకు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర నాయకులు ఉద్దండి మల్లికార్జున, జిల్లా అధ్యక్షులు మోషా, రసూల్ తదితరులు పాల్గొన్నారు. సమ్మేళనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభిస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమం స్థానిక కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో 2వ తారీఖు మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు, మరి సిడబ్ల్యూసి మెంబర్లు, మాజీ నమస్కారం. జనవరి 2వ తారీఖున కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్సీ, ఎస్టీ, క్రైస్తవ మైనార్టీలు, గిరిజనుల సమావేశాన్ని, ఒక సమ్మేళనాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా ఒంగోలులో ప్రారంభిస్తూ ఉంది. మరి ఈ కార్యక్రమం స్థానిక కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో 2వ తారీఖు మధ్యాహ్నం 3:30కి స్టార్ట్ అవుతుంది. మరి ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు, మరి సిడబ్ల్యూసి మెంబర్లు, మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ శాసనసభ్యులు కానీ, ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. మరి కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వచ్చేసి దేశంలో, రాష్ట్రంలో మైనారిటీల మీద జరుగుతున్నటువంటి దమనకాండని, అలాగే వాళ్ళకి స్వేచ్ఛ కలిగించినటువంటి, రాజ్యాంగం కలిగించినటువంటి స్వేచ్ఛను కూడా హరించే విధంగా ప్రస్తుత పాలకులు పోతా ఉన్నారు. వీటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఎస్సీ, ఎస్టీలు, గిరిజనుల్లోకి మరి వీళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయాలన్నింటినీ కూడా మరి ఆ సంఘాల నాయకులతోటి మాట్లాడి మరి కాంగ్రెస్ పార్టీ భావజాలంతో వాళ్ళందరినీ కూడా మమేకం చేయాలనేటువంటి ఏకైక ఉద్దేశంతో ఈ యాత్ర జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమానికి సిడబ్ల్యూసీ సభ్యులు, పెద్దలు, జాతీయ నాయకులు కె రాజు గారు, అలాగే మాజీ కేంద్ర మంత్రి వర్యులు జేడి శీలం గారు, ఏఐసిసి సెక్రటరీ గారు, ఒంగోలు పార్లమెంటరీ
కన్వీనర్ అయినటువంటి సిరివెల్ల ప్రసాద్ గారు, అలాగే రాష్ట్ర ఎస్సీ నాయకులు, గిరిజన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతా ఉన్నారు. కనుక ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, గిరిజన, క్రైస్తవ సంఘాల నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున వేడుకుంటా ఉన్నాము. మరి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి కూడా మన రాష్ట్ర ఎస్సీసీఎల్ నాయకులందరూ కూడా మాట్లాడతారు. ఈరోజు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షులు వారైన ఈదా సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం నూతన సంవత్సరంలో 2వ తారీఖు నాడు 2024 2వ తారీఖు రోజు స్థానిక ప్రకాశం భవన్ దగ్గరున్న అంబేద్కర్ భవన్ నందు కాంగ్రెస్ పార్టీ దళితుల నాయకులు, క్రైస్తవ పాస్టర్లు, గిరిజన నాయకులు వీళ్ళందరితోటి కూడా ఇంటరాక్ట్ ప్రోగ్రాం ఒకటి ప్రారంభించింది. ఈ ప్రోగ్రాంకి కేంద్ర మాజీ మంత్రివర్యులు, సిడబ్ల్యూసి మెంబర్సు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా పాల్గొని బీజేపీ చేస్తున్న అరాచకాలు దళితులపైన కానీ, గిరిజనులపైన కానీ, క్రైస్తవులపైన కానీ వాళ్ళ హక్కును ఎలా వేస్తుంది, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి మనుచరిత్రను జనాల మీదకు రుద్దే దిశగా బీజేపీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని వాళ్ళకి తెలియజేసి తద్వారా మీ అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పని తెలియజేసే కార్యక్రమం మొదలైంది. ఈ కార్యక్రమము 2వ తారీఖు స్టార్ట్ అయింది మన ప్రకాశం జిల్లా నందు. 11వ తారీఖు దాకా శ్రీకాకుళం దాకా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశము అణగారిన జాతుల్ని హక్కును చేర్చుకొని వాళ్ళ ఉన్న సమస్యలను, ఇబ్బందుల నుంచి తొలగించి బీజేపీ చేస్తున్న అరాచకాలు తెలియజేసి రానున్న కాలాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసే న్యాయం గురించి తెలియజేయడమే ఈ యొక్క కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశము. కావున దయచేసి ఈ దళితుల వైపు పోరాడే దళిత నాయకులు, గిరిజనుల వైపు పోరాడే గిరిజన నాయకులు, క్రైస్తవ పాస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ తరఫున మనవి చేసుకుంటున్నాం. పల్లపర్ల మోసే, ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ చైర్మన్. ముందుగా నమస్కారం. పెద్దలు జిల్లా అధ్యక్షులు ఈదా సుధాకర్ గారి ఆధ్వర్యంలో జనవరి 2వ తారీఖున కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన, క్రిస్టియన్ మైనారిటీ సంబంధించి హక్కులు, వారి యొక్క ఇబ్బందులను గుర్తించి వారు పడుతున్నటువంటి సమస్యలను పరిష్కారంగా జనవరి 2వ తారీఖున క్రిస్టియన్ మైనారిటీ సంఘ మేధావులతోటి ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ సమావేశం జనవరి 2 నుంచి ప్రకాశం జిల్లాలో స్టార్ట్ అయ్యి శ్రీకాకుళం వరకు జరగబోతూ ఉంది. ఈ కార్యక్రమానికి పెద్దలందరూ ఏసీసీ మెంబర్స్ అయితేనేమి, పీసీసీ మెంబర్స్ అయితేనేమి, ఎస్సీ డిపార్ట్మెంట్ సంబంధించిన మెంబర్స్ అయితేనేమి స్టేట్ వైడ్గా అందరూ పాల్గొని, జిల్లాలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని చెప్పని. సంక్రాంతి పర్వదిన సందర్భంగా ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో జనవరి 7వ తేదీ ఆదివారం సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాగంటి శ్రీనివాసమూర్తి తెలిపారు. సంబంధిత గోడపత్రికను ప్రముఖ పారిశ్రామికవేత్త మండవ్ మురళీకృష్ణ శుక్రవారం ఆయన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మురళీకృష్ణ మాట్లాడుతూ తెలుగువారికి అతిపెద్ద పండుగ సంక్రాంతి అని, ఆ పండుగ సందర్భంగా మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో ఒక సంప్రదాయబద్ధమైన కార్యక్రమం చేయడం ఎంతో ఆనందదాయకమని అన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు మామూర్తి మాట్లాడుతూ ఒంగోలులో సాంస్కృతిక, సాహిత్య, కళారంగ సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలకు, మీడియాకు మధ్య ఒక మంచి వారధిగా కల్చరల్ మీడియా గ్రూప్ పనిచేస్తుందన్నారు. ఈ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఒంగోలు అంబేద్కర్ భవన్లో నిర్వహిస్తున్నామని, ఇందులో అందరూ పాల్గొని సహకారం అందించి విజయవంతం చేయాలని కోరారు.
నా పేరు మామూర్తి, ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు. 3 సంవత్సరాల క్రితం ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ముఖ్యంగా ఇటు మీడియా వారికి, అటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసేటువంటి నిర్వాహకులకి మధ్య ఒక సారథిగా, ఒక వారధిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రూపుని, ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయటం జరిగింది. దానికి ఎంతగానో ఆదరణ లభించింది. ముఖ్యంగా కరోనా సమయంలో సేవా కార్యక్రమాలు చేసేటువంటి నిర్వాహకులందరికీ కూడా ఈ ఒంగోలు కల్చరల్ మీడియా బాగా ఉపయోగపడింది. అయితే ఈ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలుగువారి అతిపెద్ద పండగ అయినటువంటి సంక్రాంతి పండగ సందర్భంగా చక్కగా తెలుగుదనము, తెలుగు సాంప్రదాయము ఉట్టిపడే విధంగా అటు వివిధ గాయని గాయకులు, 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి గాయని గాయకులతోటి పాటలు, అదేవిధంగా చిన్నారుల నృత్యాలతోటి ఆటలు, సంక్రాంతి పిండి వంటల ప్రదర్శనలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి సంక్రాంతి సరాగాలు పేరిట జనవరి 7వ తేదీ ఆదివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఒంగోలులోని అంబేద్కర్ భవన్లో కార్యక్రమం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి మీడియా మిత్రులు, అదేవిధంగా ఈ సాంస్కృతిక కళా సాహిత్య సంఘాల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, ప్రజలందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాము. అందుకు సంబంధించినటువంటి గోడపత్రికని, పోస్టర్ని ఈరోజు ఇక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీయుతులు మండవ మురళీకృష్ణ గారు, అదేవిధంగా ఆల్ ఇండియా కళారంగం జిల్లా అధ్యక్షురాలు చల్లా నాగేశ్వరమ్మ గారు, ప్రముఖ గాయని శ్రీదేవి గారు, అదేవిధంగా ప్రరసం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు గారు, వీరందరూ కూడా ఆవిష్కరించారు. వారందరికీ కూడా మరొకసారి ఒంగోలు కల్చరల్ మీడియా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీడియా అసోసియేషన్ ద్వారా మూర్తి గారి ఆధ్వర్యంలో కల్చరల్ పోటీలు, ఆటల పోటీలు, సంక్రాంతి సంబరాలు జరుపుతున్న వేళ నన్ను కూడా దీన్ని భాగస్వామ్యం చేసినందుకు మూర్తి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాను. అలాగే ఎప్పుడు నాగేశ్వరమ్మ గారు, శ్రీదేవి గారు ఎప్పుడు ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు నెల. అందుట్లో కొన్ని కార్యక్రమం నేను కూడా అటెండ్ అవుతూ ఉన్నాను. అలాగే ఈ కార్యక్రమం కూడా అంబేద్కర్ భవన్లో 7వ తారీఖు, వచ్చే నెల 7వ తారీఖు మూర్తి గారి ఆధ్వర్యంలో బాగా సక్సెస్ అవ్వాలని, అందరూ దీన్ని పాలు పంచుకొని ఆనందంగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటూ సెలవు. పెద్దదోర్నాల మండలంలోని స్థానిక ఎంఈఓ ఆఫీస్ నందు ఎంపీపీ గుమ్మా పద్మా జయలేష్ ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పద్మా జయలేష్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అర్హులైన అందరికీ అందజేయాలని ఆమె సూచించారు. మండలంలోని ప్రతి అధికారిని వారు చేస్తున్న పనిని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాసర్ రెడ్డి, ఎంఆర్ఓ వేణుగోపాలరావు, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా మన సచివాలయ అధికారులు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, మండల స్థాయి అధికారులు అయితేనేమి, ఎవరైతేనేమి వీరందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే మన మండల స్థాయి అభివృద్ధికి మీరు తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మండల సర్వసభ్య సమావేశంలో ఒక్కొక్క అంశం గురించి మనం అధికారులు వివరిస్తారు. ఏవైనా సమస్యలు ఉంటే మన మండల ఎంపీడీసీ సభ్యులు కానివ్వండి, అలాగే సర్పంచులు కానివ్వండి, వారికి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి మీరు క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉందని నేను ఆశిస్తూ, మేడం గారు సైలెంట్ లో ఫోన్ పెట్టేసుకుంటారు. వీళ్ళందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మేమేం చెప్పాలి సమాధానం. నెక్స్ట్ టైం కల్లా నీటి ఇంటింటికి అసలు పంచట్లేదండి. మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ప్రతి గడప గడపకి వెళ్ళి రేషన్ ఇవ్వాలి, కానీ ఈ పంచాయతీలో అలా జరగట్లేదు. సుమారు 7-8 నెలల నుంచి ఇదే జరుగుతుంది. అవునండి, మీరు అప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళా అన్నారు.
అంటే ఎవరన్నా ముందుకు వస్తే వాళ్ళు టెంపరీ అపాయింట్మెంట్ చేయమన్నారు. మనం కూడా ఆల్రెడీ మనం చెప్పాము, ముందుకైతే ఎవరు రావట్లేదు. సుమారు 7-8 నెలలు అవుతుందండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తప్ప ఏమవుతుందా? మొన్న ఆయన వచ్చారు కదా డిప్యూటీ కలెక్టర్, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళారు. అరకిలో షుగర్ ఇస్తారు, అట్లానే ఆటో కూడా 1 కిలో ప్యాకెట్ ఇస్తారు, దానికి 16 రూపాయలు వసూలు చేస్తారు. అట్లానే రెడ్ గ్రామ్ కందిపప్పు 67 రూపీస్, అంటే 67 రూపాయలు మాత్రం వసూలు చేస్తారు. కాబట్టి ఇది అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ, ఇందులో 4089 మంది బాయ్స్, 3033 మంది గర్ల్స్, టోటల్గా 8022 మంది విద్యార్థులు. మరి అదే రకంగా తీసుకున్నట్లయితే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరణ మండలపల్లిలో తీసుకున్నట్లయితే మరి శాంక్షన్ పోస్టులు 141 అయినాయి. ఇందులో వర్కింగ్ 31 కొత్త పనుల గుర్తింపు కార్యక్రమం ఇంకా జరుగుతూనే ఉంది. ఇది అయిపోయిన తర్వాత మొదటి వారంలో కొత్త పనులపై శాంక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత మనం పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే వేసీకర్స్ అందరూ ఎక్కువ మంది మిర్చి కోతలకు వాటికి వెళ్తున్నారు. పనికి వచ్చే వాళ్ళకి మాత్రం వాళ్ళు ఏ రోజు అడిగినా కూడా మన దగ్గర పనులు అయితే సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం 90 మ్యాండేట్స్ హౌసింగ్ వారి తరఫు నుంచి వాళ్ళ ఇల్లు పూర్తి చేసుకున్నప్పుడు ఉపాధి హామీ తరఫున వాళ్ళకు ఒక 90 రోజులు మస్టర్ వేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ లెవెల్ వరకు అయితే, అంటే బేస్ లెవెల్ వరకు 28 రోజులు, లెంటల్ లెవెల్ వరకు 52 రోజులు, మొత్తం పూర్తయినప్పుడు 90 రోజులు వాళ్ళు పనికి వెళ్లకుండానే ఈ ఇల్లు కట్టుకున్నందువల్ల వాళ్ళకు మస్టర్ వేయడం జరుగుతుంది. ఒకవేళ 100 రోజులు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయి ఉంటే వాళ్ళ పక్కన బంధువులు కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ వారి యొక్క అనుమతితో తీసుకొని వారికి అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. ఒకవేళ లేనప్పుడు మళ్ళా ఏప్రిల్ నెలలో కొత్త రోజులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు హార్టికల్చర్ వర్క్స్ అవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత రూట్ వాటర్ ఒక 5 మనకు శాంక్షన్ అయినాయి, అవి కూడా పూర్తి దశలోకి వచ్చినాయి. తర్వాత కమ్యూనిటీ సోప్స్ వచ్చేసి ఒక 7 శాంక్షన్ అయిందని, అవి ఇంకా ప్రారంభం కాలేదు, అవి కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. తర్వాత కొత్త పనులు ఇంకా ఎవరికైనా గ్రామ పంచాయతీల్లో అవసరమైన పనులు ఏవైనా ఉన్నప్పుడు మనం అదే కావాల్సినవి మండలానికి కూడా మీరు రోడ్లకు ఇరువైపులా ఉన్న కంపలు కానీ వీటన్నిటికి సంబంధించి గ్రామంలో మనకు మౌలిక సదుపాయాలు ఏర్పరచడంతో పాటు కూలీలకు పని కల్పించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీని విషయం మీకు వార్తలు ముగించబోయే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక కళ్యాణోత్సవాలలో భాగంగా కన్నుల పండుగ గరుడ వాహన సేవ. టిట్కో గృహాలను లబ్ధిదారులకు అందజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని విమర్శించిన టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్. కొప్పోలు టిట్కో గృహాల నిర్మాణాలను పరిశీలించిన ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. చూస్తూనే ఉండండి మీ జేఎంజే న్యూస్.